ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తుంది ఇరాన్ ఓవైపు వరుసగా. దీంతో అరబిక్ కంట్రీస్ అన్ని తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇరాన్ తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో 24 గంటల్లో ఇరాన్ని సమాధి చేసి తీరుస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా మాట్లాడటంతో యుద్ధం మీద ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే యుద్ధంలో చాలా దేశాలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతే, కొన్ని దేశాలు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. చైనా, రష్యా కూడా రంగంలోకి దిగింది యుద్ధాల విషయంలో. అలాగే అరబ్ కంట్రీస్ తీవ్రంగా నష్టపోతున్నాయి. ఒకప్పుడు అంటే ఆర్థికంగా సుసంపన్నమైన దేశాలు కూడా ఈరోజు ఇరాన్ దెబ్బకు అతలాకుతలం అవుతున్నాయని చెప్పొచ్చు. వాళ్ళ ఆయిల్ స్టోర్స్, ఎయిర్పోర్ట్లు, అలాగే అమెరికా ఆర్మీ క్యాంప్స్ మీద కూడా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పాల్సిందే. మీ దాడులు ఆగట్లేదు. అమెరికాకి ఏ దేశాలైతే స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయో ఆ అరబ్ దేశాలన్నింటినీ మీరు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇక చూస్తూ ఊరుకునేది లేదు. 24 గంటలు సమాధి చేసి తీరుతానంటూ కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.